హ్యాపీగా పనిచేసాం. మన వాళ్ళందరినీ చక్కగా కూడగొట్టుకున్నాం, చక్కగా వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడే వ్యక్తి. అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే, ఒక 10 తలలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పనులు, అంత మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడి చేశారు. ఆయనకు ఒక టైంలో చూసి అంత భయం వేసి కోపం కూడా, అసలు కోపం దానికి రాదు. అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డాడో మీరందరూ అర్థం చేసుకోండి. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూడిలో ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మేము అందరూ అందుబాటులో ఉంటారు, వేరే తర్వాత చెప్తాను. సో ఆయన కూడా మీ అలాగే తుమ్మలపల్లి రమేష్, ఆయన మాటల మనిషి, జాతర మనిషి, జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన. జ్యోతుల నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసింది. ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. జనసేనకి ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఉన్నారు, తర్వాత జనసేనలో చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మానస కానీ, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, వీళ్ళందరినీ చూస్తున్నాను. రాజు, మీరు అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయకపోతే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు. అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురంలో అది సాధ్యమైంది. అద్భుతంగా ఒకళ్ళెవరో ఫోన్ చేసి, ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clockకి 3 o'clock మన వాళ్ళకి అప్పుడే సంబరాలు పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే నేను చెప్పాను, బూత్ లెవెల్లో పనిచేస్తున్న ఏ జనసేన కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేదాకా ఉంటారు. బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని జన సైనికులు ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం. వద్దండి, వాళ్ళు హ్యాపీ దొరుకుతున్నారు, అరుస్తున్నారు, ఏం చేస్తాం, చెప్తాం. అరే బాబు కొంచెం నిదానం ఉన్నాడని మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దవాళ్ళ నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన, సార్ మేము కుర్రోళ్ళు కండువా వేసుకున్నారు సార్. నేను అనుకున్నాను తెల్లక, మాకు జనసేన కండువా ఉంటుంది తెల్లగా, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు. తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే, కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్నారు వీళ్ళు. అదే తెలుసు. అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను, ఆయన ఏ కండువా వేసుకున్నారండి, ఎర్ర కష్టపడేవాడు వేసుకునేదండి. అది ఒక కార్మికుడు, ఒక కర్షకుడు చెమట తుడుచుకుంటే అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనికి రిస్క్ అవుతుంది. ముఠా మేస్త్రి అది అందరం వాడేదండి. అదే అతన్ని కాబట్టి అది వేసుకున్న వాళ్ళు మీరు టచ్ చేయకండి బాబు, వాళ్ళు అన్నాను, వాళ్ళు కండువా వేసుకుంటే టచ్ చేయకండి. అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు, ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదా మీరు ఏమైనా తీసుకోవచ్చు. కండువా వేసుకున్న దానికి మాత్రం అరెస్ట్ చేయండి, అది ఎటువంటి చర్య తీసుకోకండి సార్, మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు, అదే జనరల్ కామన్ అని సింబల్ అని చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ ఎంత ఎండలో పనిచేశారంటే, నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను. 2-3 బూత్స్లో లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే, అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు, చాలా అద్భుతంగా పనిచేశారు. నేను అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేశారు. ఇవాళ ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు లైన్లో నిలబడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేన చేస్తుంటారు, నమ్మకంతో ఉన్నాను. బట్ ఎవరికైనా కాకపోతే వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించింది. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన వంగాగీత గారు, ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే, ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం, యాజ్ ఎంపీగా ఎమ్మెల్యేగా. కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది. చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు, కర్ణుడు, లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు వైపు ఉన్నారు. అదేవిధంగా మంచి వైపు నార్మల్ వ్యక్తి ఉన్నా అద్భుతంగా ఉంటాడు. కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనొచ్చు తప్ప విమర్శించాను, కానీ ఆవిడ ఎప్పుడు అనకండి. ఎందుకంటే ఆవిడ
మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం మన వాళ్ళకి రేపు పొద్దున ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాలి తప్ప ఆవిడ ఎంత చేయకూడదు. మూడున అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆలోచిస్తున్నాను. కూటమి రాబోతుందని అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి. బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం. అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి. మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలు మాలాగే. వాళ్ళందరితో సంతోషంగా గడపండి. ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు. మా పవన్ కళ్యాణ్ అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారు సాగు. అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతాడు. అందరికోసం రావడానికి 10 సంవత్సరాలు. వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడని. వాళ్ళందరి మాటలను బొమ్మ చేస్తా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం బట్టి అందరి మనుషులు అంటే బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు. దయచేసి నమ్మకండి. వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు పక్కన పెట్టండి. ముస్లిమ్స్ మీద ప్రేమ లేదు, క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు, ఎస్సీస్ మీద ప్రేమ లేదు. ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు. అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేనివాడు అతనికి నేను ఈ మూడే అతను భయంకరంగా చాలా మామూలు మనిషి.